channel SS Maths Hub. In previous class we already learnt about first and second question answers. Okay, today we have to learn third question onwards. Okay. ఓకేనా. సో ఎక్సైజ్ 2.4లో మనం ఆల్రెడీ 2 చెప్పేసుకున్నాము. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ నుంచి చెప్పుకుందాం. ఓకే, సో థర్డ్ వన్ చూడండి. ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్లో ఏవైతే చేసామో సేమ్ అదే మోడల్. ఓకే, షో దట్ x - 2 x + 3 and x - 4 are factors of x³ - 3x² - 10x + 24. ఓకేనా. సో మనకి ఇక్కడ ఒక పోలినామియల్ ఇచ్చారు. పోలినామియల్ ఏం పోలినామియల్ అంటే x³ - 3x² - 10x + 24 అనే ఒక పోలినామియల్ ఇచ్చారు. అయితే x - 2 x + 3 అండ్ x - 4 అనేవి దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి అని చెప్పేసి చూపించాలి. ఓకేనా. షో దట్ మీన్స్ చూపించాలి. ఫ్యాక్టర్స్ అవ్వాలి అంటే ఏమవ్వాలి, ఈ వాల్యూస్ని దీంట్లో అంటే దీని జీరో వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పోలినామియల్ అనేది జీరోకి ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో జీరో అయితే అప్పుడు ఈ 3 కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి అని చెప్పేసి చెప్తాం. సో థర్డ్ చూడండి. సో దిస్ ఈజ్ ద పోలినామియల్. పోలినామియల్ని p of x f of x ఏదైనా అనుకోవచ్చు. నేను ఇక్కడ f of x = x³ - 3x² - 10x + 24 అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటి, x - 2 అనేది ఒక్కొక్క దాన్ని సపరేట్గా చేద్దాము. x - 2 అనేది ఫ్యాక్టర్ అవ్వాలి. ఓకే, సో ద జీరో ఆఫ్ x - 2 ఈజ్ x - 2 జీరో ఏమవుతుంది, జీరో పోలినామియల్. x - 2 = 0, x = 2. ఓకే, సో ఈ x వాల్యూని ఇప్పుడు మనం f of xలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో f of x అంటే x³ - 3x² - 10x + 24. 2 సబ్స్టిట్యూట్ చేస్తే f of 2 = 2³ - 3 × 2² - 10 × 2 + 24. ఓకే, 2³ అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 8 మైనస్ ఇక 2² 2ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 2 2s are 4 4 × 3 4 3s are ఎంత 12. ఓకే, సో ఇక్కడ మైనస్ ఉంది. 10 2s are 20 + 24. ఓకే, సో ఇప్పుడు ప్లసెస్ అన్నీ యాడ్ చేయండి, అలాగే మైనసెస్ అన్నీ యాడ్ చేయండి. 24 + 8 32. సో ఈ రెండు మైనస్లు కదా, ఈ రెండింటిని యాడ్ చేస్తే 20 12 32. సో +32 - 32. 32లోంచి 32 తీసేస్తే ఎంత వాల్యూ 0. సో ఇక్కడ 0 ఎప్పుడు వచ్చింది, 2ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చింది. ఓకే, అంటే x - 2 అనేది ఏమవుతుంది, x - 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f of x. ఓకేనా. సో ఇది ఫస్ట్ది. అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చారు, x + 3ని కూడా చూపించాలి కదా. ఇప్పుడు చూడండి, ద జీరో ఆఫ్ x + 3 ఈజ్ x + 3 = 0, x = -3. ఓకే, now we have to substitute x in place of -3. x³ - 3x² - 10x + 24. ఓకే, సో x ప్లస్లో -3 సబ్స్టిట్యూట్ చేస్తే -3³ - 3 × -3² - 10 × -3 + 24. ఓకే, సో -3³ 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 3 3s are 9 9 3s are 27. సో మైనస్ ఇక్కడ ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి మైనస్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, -3 -3² స్క్వేర్ అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది. 3ని 2 టైమ్స్ మల్టిప్లై చేయండి, 3 3s are 9 మైనస్ × మైనస్ ప్లస్ 10 3s are 30 + 24. ఓకే, సో -27 - 9 3s are 27 + 30 + 24. ఇప్పుడు మైనసెస్ రెండు యాడ్ చేయండి, ప్లసెస్ యాడ్ చేయండి. -27 27 యాడ్ చేస్తే ఎంత 54. 30 + 24 ఎంత 54. -54 + 54 అంటే వాల్యూ 0. ఓకే, సో దేర్ ఫోర్ x + 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f of x. ఓకేనా. సో ఇలాగే లాస్ట్ వన్ x - 4. సో ద జీరో ఆఫ్
x minus 4 is x minus 4 is equal to 0, x is equal to 4. సో ఇప్పుడు x ప్లేస్లో 4ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో f of 4 is equal to 4 cube minus 3 into 4 square minus 10 into 4 plus 24. 4 cube అంటే 4 4s are 16 and 16 4s వేసుకోవాలి. ఓకేనా? సో 4 4s are 16, 16 4s are 64 minus 4 4s are 16, 16 3s are 48 minus 10 4s are 40 plus 24. ఇప్పుడు ప్లసెస్ అన్నీ యాడ్ చేయండి, అలాగే మైనసెస్ అన్నీ యాడ్ చేయండి. 64 plus 24 88 minus 48 14 యాడ్ చేస్తే 88 88 88 ఎంత 0. సో therefore x minus 4 is a factor of f of x. ఓకే, సో షో దట్ అన్నారు. ఈ 3 కేసెస్లో కూడా అది ఫ్యాక్టర్ అవుతుంది అని చూపించాలి. 3 కేసెస్లో కూడా వాల్యూ 0 వచ్చింది కాబట్టి ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. సో ఫోర్త్ సమ్ చూడండి. షో దట్ x plus 4, x minus 3 and x minus 7 are factors of x cube minus 6x square minus 19x plus 84. సేమ్ థర్డ్ ప్రాబ్లం ఎలా అయితే చేసామో ఫోర్త్ది కూడా అలాగే సపరేట్గా వాల్యూస్ని తీసుకొని ఈ పోలామీలో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తే అది ఫ్యాక్టర్ అవుతుంది, 0 రాకపోతే నాట్ ఏ ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, సో గివెన్ p ఆఫ్ x ఏమి ఇచ్చారు అంటే x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ మైనస్ 19x ప్లస్ 84. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి దీనికి ద జీరో ఆఫ్ x ప్లస్ 4 ఈజ్ x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. ఓకే, సో ఇప్పుడు x ప్లేస్లో మైనస్ 4 సబ్స్టిట్యూట్ చేసి రాద్దాం. p ఆఫ్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 హోల్ క్యూబ్ minus 6 into minus 4 whole square minus 19 into minus 4 plus 84. ఓకే, సో ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ ఉంటుంది. 4 క్యూబ్ అంటే 4 4s are 16, 16 4s are 64 మైనస్ 6 ఇంటూ మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే 4 4 16. ఇక్కడ ఈవెన్ ఇంటీజర్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 19 4s are 76 ప్లస్ 84. ఓకే, సో మైనస్ 64 మైనస్ 16 6 are 96 ప్లస్ 76 ప్లస్ 84. ఇప్పుడు ప్లసెస్ యాడ్ చేయండి, అలాగే సపరేట్గా మైనసెస్ యాడ్ చేస్తే 64 96 మైనస్ 160 ప్లస్ 76 84 ప్లస్ 160 వాల్యూ ఎంత 0. దేర్ఫోర్ x ప్లస్ 4 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. ఓకే, సో ఇది ఫస్ట్. అలాగే ఇంకేమి ఇచ్చారు, x మైనస్ 3 అనేది కూడా ఫ్యాక్టర్ అని చూపించాలి. ఓకేనా, సో ద జీరో ఆఫ్ x మైనస్ 3 ఈజ్ x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు x ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో p ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు x అంటే 3 క్యూబ్ మైనస్ 6 ఇంటూ 3 స్క్వేర్ minus 19 into 3 plus 84. ఓకే, సో 3 క్యూబ్ అంటే 3 3s are 9, 9 3s are 27 మైనస్ 3 స్క్వేర్ అంటే 3 3s are 9, 9 6 are 54 మైనస్ 19 3s are 57 ప్లస్ 84. ఓకే, సో ఇప్పుడు ప్లసెస్ రెండు యాడ్ చేయండి. 84 ప్లస్ 27 111. ఈ రెండింటిని యాడ్ చేస్తే మైనస్ 111 వాల్యూ ఎంత 0. ఓకే, సో దేర్ ఫోర్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ ఎక్స్. ఓకేనా, సో ఇది సెకండ్ వన్. అలాగే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఎక్స్ మైనస్ 7ని చూడాలి. ఓకేనా, సో ద జీరో ఆఫ్ ఎక్స్ మైనస్ 7 ఈజ్ x minus 7 is equal to 0, x is equal to 7. ఇప్పుడు ఏం చేయాలి, ఈక్వేషన్ పోలామియల్లో 7ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో p ఆఫ్ x అంటే ఏంటి, ఇక్కడ x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ మైనస్ 19x ప్లస్ 84. 7ని సబ్స్టిట్యూట్ చేయండి. p ఆఫ్ 7 is equal to 7 క్యూబ్ మైనస్ 6 ఇంటూ 7 స్క్వేర్
minus 19 into 7 plus 84. Okay, so 7 cube, 7 sevens are 49, 49 sevens are 343 minus కావాలంటే సైడ్కు మల్టిప్లై చేసి చూసుకోండి. ఓకే, సో 7 sevens are 49, 49 6 are 294 minus 19 sevens are 133 plus 84. ఓకే, సో ఇప్పుడు ప్లసెస్ రెండు యాడ్ చేద్దాం. 343 plus 84 427. ఓకే, 294 minus 133 minus 427. సో వాల్యూ ఎంత? 0. సో 0 వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ x minus 7 is a factor of f of x, sorry, of p of x. ఓకే, సో ఇది ఫోర్త్ సమ్. సేమ్ థర్డ్ సమ్ ఎలా అయితే చేసామో సేమ్ అలాగే చేసాం ఫోర్త్ సమ్ కూడా. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి. ఇఫ్ బోత్ ఎక్స్ మైనస్ 2 అండ్ ఎక్స్ మైనస్ 1/2 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ px square plus 5x plus r, show that p is equal to r. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక పోలినామిల్ ఇచ్చారు px square plus 5x plus r. ఇక్కడ p అండ్ r అనే వేరియబుల్స్తో మనకి పోలినామిల్ ఇచ్చారు. ఓకే, అయితే x మైనస్ 2 అండ్ x మైనస్ 1/2 అనేది దీనికి ఫ్యాక్టర్స్, ఆల్రెడీ వాళ్ళే ఫ్యాక్టర్స్ అని ఇచ్చారు. సో ఫ్యాక్టర్స్ ఇచ్చారు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూ ఏమైపోవాలి? 0 అవ్వాలి. ఓకేనా, సో ఈ రెండు దీనికి ఫ్యాక్టర్స్ అయితే p ఈజ్ ఈక్వల్ టు r అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఓకేనా, సో ఫిఫ్త్ సమ్ చూడండి. గివెన్ p ఆఫ్ x, పోలినామిల్ ఎంత ఇచ్చారు అంటే px స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ r. ఓకే, సో ఫస్ట్ ఏమి ఇచ్చారు? ద జీరో ఆఫ్ x మైనస్ 2, ద జీరో పోలినామిల్ ఆఫ్ అని, ద జీరో ఆఫ్ x మైనస్ 2 ఈజ్ 2. అవునా, x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ అయితే x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు px స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ r. x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ 2 స్క్వేర్, x ప్లస్లో 2ని రాసుకుంటాం. ఓకే, ప్లస్ r. 2 2s are 4p ప్లస్ 5 2s are 10 ప్లస్ r. సో ఆల్రెడీ మనకి ఇది ఫ్యాక్టర్ అన్నారు కదా, ఫ్యాక్టర్ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది? 0కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, సో 4p ప్లస్ 10 ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 0 అయింది. సో దీని నుంచి వేరియబుల్స్ని ఒక సైడ్ ఉంచుకొని కాన్స్టెంట్ అదర్ సైడ్ పంపించామనుకోండి, 4p ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 10 అవుట్ సైడ్ వస్తే మైనస్ 10 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, సో నా అలాగే ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఇచ్చారు కదా. సో ద జీరో ఆఫ్ x మైనస్ 1/2 ఈజ్ 1/2. ఓకే, సో ఇప్పుడు p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు px స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ r. సో p ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 1/2 ప్లస్ r. ఓకేనా, సో ఇప్పుడు p ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ బై 2 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 బై 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ ఈ రెండింటి మల్టిప్లై చూడండి, 5 1s are 5 by 2 ప్లస్ r. ఓకే, సో ఇప్పుడు వాల్యూ ఎంత? p ఇంటూ 1 అంటే p బై 4 ప్లస్ 5 by 2 ప్లస్ r. సో ఇది ఫ్యాక్టర్ అన్నారు కదా, సో ఆటోమేటిక్గా దేనికి ఈక్వల్ అవుతుంది? 0కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చేయండి. 2కి 4కి ఎల్సిఎం చేస్తే 4 టేబుల్ 4 1 టైం పోతుంది, 1 p's are p. 2 టేబుల్ 4 2 టైమ్స్ పోతుంది, 2 5s are 10 ప్లస్ ఇక్కడ డినామినేటర్ ఏది లేకపోతే 1 ఉన్నట్టు. ఓకేనా, 1 టేబుల్లో 4 టైమ్స్ పోతుంది, 4 ఇంటూ r అంటే 4r అని. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 4ని ఇటు సైడ్ తీసుకొద్దాం. ఇక్కడ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. ఓకే, సో 0 ఇంటూ 4 ఈజ్ నథింగ్ బట్ 0. 0 పెట్టి ఏ నెంబర్ని మనం 0తో మల్టిప్లై చేసినా కూడా వచ్చేది 0. ఓకే, సో 0 ఈజ్ ఈక్వల్ టు, కావాలంటే రాస్తాను చూడండి, 0 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ 10 ప్లస్ 4r. సో ఈ వాల్యూ ఎంత ఇప్పుడు? 0 అంటే p ప్లస్ 10 ప్లస్ 4r ఈజ్ ఈక్వల్ టు 0.
ఓకే. సో సేమ్ వేరియబుల్స్ ఒక సైడ్ పెట్టుకొని కాన్స్టెంట్ అటు సైడ్ పంపిస్తే p ప్లస్ 4r ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 10 అవుట్ సైడ్ పోతే -10 అవుతుంది. ఓకే. సో ఇది నెక్స్ట్ వాల్యూ. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. సో ఈక్వేషన్ 1లో ఈక్వేషన్ 2లో చూడండి, ఇది -10కి ఈక్వలే, ఇది -10కి ఈక్వలే. సో ఈ రెండు -10కి ఈక్వల్ అయినాయి అంటే ఈ రెండు కూడా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఓకే. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 ఓకే, ఈక్వేషన్స్ 1 and 2 నుంచి ఏం రాసుకోవచ్చు, 4p ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ 4r అవుతుంది. అవునా, రెండు -10కి ఈక్వల్ కదా. సో చూడండి, a ఈజ్ ఈక్వల్ టు b అండ్ b ఈజ్ ఈక్వల్ టు c అయితే ఏం రాసుకుంటాం, ఈ రెండు bకి ఈక్వల్ అయితే a ఈజ్ ఈక్వల్ టు c అని రాసుకుంటాం కదా. సో సేమ్ ఫార్మేట్లో రాస్తున్నాం. ఇప్పుడు p's అన్నీ వన్ సైడ్ తీసుకురండి, r's అన్నీ ఒక సైడ్ తీసుకురండి. 4p ఇక్కడ ప్లస్ p ఇటు వస్తే -p, 4r ప్లస్ r అవుట్ సైడ్ వెళ్తే -r. ఓకే, 4p మైనస్ p ఎంత, 3p ఈజ్ ఈక్వల్ 4r మైనస్ r అంటే 3r. ఓకే. సో బోత్ సైడ్స్ 3 ఉంది కదా, 3 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఎంత, p ఈజ్ ఈక్వల్ టు r. ఓకే. సో మనకి ఇదే కదా ప్రూవ్ చేయమంది, p ఈజ్ ఈక్వల్ టు r అని ప్రూవ్ చేయమన్నారు. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో నెక్స్ట్ సిక్స్త్ సమ్. ఇఫ్ x square minus 1 is a factor of ax power 4 plus bx cube plus cx square plus dx plus e, show that a plus c is equal to b plus d. ఓకే. సో మనకి ఇక్కడ ఒక పోలినామియల్ ఇచ్చారు, ax square ax power 4 plus bx cube plus cx square plus dx plus e అనేది ఒక పోలినామియల్. దీనికి ఫ్యాక్టర్ ఏంటి అంటే x square minus 1 అనేది ఫ్యాక్టర్. అయితే ఈ కండిషన్ మనం చూపించాలి. ఓకేనా, సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగే. So sixth problem, let f of x is equal to ax power 4 plus bx cube plus cx square plus dx plus e. ఓకేనా. సో దీనికి ఏ ఫ్యాక్టర్స్ అన్నారు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అనేది ఫ్యాక్టర్ అన్నారు కదా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్గా రాసుకోవచ్చు. 1 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1. ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మేషన్లో ఉంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బీగా రాసుకుంటాం. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో వచ్చిన ఫార్ములానే, దీన్ని బేస్ చేసుకుని ఇలా రాసుకుంటాం. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ 1 అనేవి 2 ఫ్యాక్టర్స్ దీనికి అని. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1తో చేద్దాం. ద జీరో ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ -1. ఇది జీరోకి ఈక్వల్ చేస్తే -1 వస్తుంది. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ఆఫ్ -1 అంటే ఏ ఇంటూ -1 హోల్ పవర్ 4 ప్లస్ బి ఇంటూ -1 హోల్ క్యూబ్ ప్లస్ సి ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ డి ఇంటూ -1 ప్లస్ ఈ. ఓకే, అంటే ఎక్స్ ప్లస్లో మనం -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రాసాం. నెక్స్ట్ సో 1 ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1 ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకేనా, అంటే ఏ అవుతుంది. ఇక్కడ ఏంటి మైనస్ ఉంది కదా, ఆడ్ నెంబర్ కాబట్టి ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 1ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసిన 1 ఇంటూ బి బి. ఇక్కడ 2 ఉంది, ఈవెన్ నెంబర్ కాబట్టి ప్లస్ అవుతుంది. ఓకే, సి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ డి ప్లస్ ఈ. ఓకే, ఇప్పుడు మైనసెస్ ఉన్నన్ని ఒక సైడ్కి చూడండి, ఈ వాల్యూ ఫ్యాక్టర్ అన్నారు కాబట్టి దేనికి ఈక్వల్ అవుతుంది, జీరోకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మైనస్ వాల్యూస్ వన్ సైడ్ అండ్ ప్లస్ వాల్యూస్ ఒక సైడ్ రాసుకున్నాం అనుకోండి, ఎలా వస్తుంది, బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి ప్లస్ ఈ. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అలాగే ఇంకోటి చూడండి, ఎక్స్ మైనస్ 1 అనేది కూడా ఒక ఫ్యాక్టర్ కదా. సో ద జీరో ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ 1. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 పవర్ 4 ప్లస్ బి ఇంటూ 1 క్యూబ్ ప్లస్ సి ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ డి ఇంటూ 1 ప్లస్ ఈ. ఓకే, సో అన్నీ 1తో మల్టిప్లై చేస్తాం. 1తో మల్టిప్లై చేసినప్పుడు ఏ ఇంటీజర్ని మనం 1తో మల్టిప్లై చేస్తామో సేమ్ వస్తుంది అనమాట. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ. ఓకేనా. సో ఫ్యాక్టర్ కాబట్టి దీని వాల్యూ వచ్చేసి జీరోకి ఈక్వల్ అవుతుంది.
ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకేనా, ఇప్పుడు చూడండి, సో దీని నుంచి మనం బి ప్లస్ డి వాల్యూ, అంటే ఇక్కడ ఆల్రెడీ మనం బి ప్లస్ డి రాసాం కదా, సో అలాగే బి ప్లస్ డి రాసామనుకోండి, ఎలా వస్తుంది అది, ఫ్రమ్ 1, ఓకే, ఫ్రమ్ 1 నుంచి ఏ ప్లస్ సి ప్లస్ ఈ అంటే వాల్యూ దేనికి ఈక్వల్, బి ప్లస్ డికి ఈక్వల్. ఓకే, ఏ ప్లస్ సి ప్లస్ ఈ అంటే బి ప్లస్ డికి ఈక్వల్. ఆల్రెడీ ఇక్కడ బి ప్లస్ డి ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఏ ప్లస్ సి ప్లస్ ఈ వాల్యూని తీసుకుని బి ప్లస్ డి అని చెప్పి రాసాము ఈక్వేషన్ 1 నుంచి. ఓకేనా, సో ఇప్పుడు ఏమొచ్చినాయి, 2 ఇంటూ బి ప్లస్ డి వచ్చింది. సో 2 మల్టిప్లై చేస్తుంది, అవుట్ సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. సో బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. అవునా, సో ఇప్పుడు బి ప్లస్ డి వాల్యూ ఎంత, 0 కదా. సో ఈ 0ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, సో ఫ్రమ్ 1 నుంచి మళ్ళీ ఏ ప్లస్ సి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 0 అయిపోయింది. ఓకేనా, ఇదేంటి అంటే సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 1 ఇన్ 2, ఈక్వేషన్ 1ని 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది. ఓకే, సో ఫ్రమ్ 1 నుంచి ఇప్పుడు బి ప్లస్ డి వాల్యూ 0 అయిపోయింది కాబట్టి ఏ ప్లస్ సి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీని వాల్యూ 0నే, బి ప్లస్ డి వాల్యూ 0, ఈ రెండు 0 అయితే ఈ 2 ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఓకే, సో దేర్ ఫోర్ ఏ ప్లస్ సి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో మనకు చూపించమంది ఏంటి, ఏ ప్లస్ సి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ డి అని చెప్పి చూపించాలి. ఈ రెండు 0కి ఈక్వల్ అయినాయి కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఓకే, సో ఇంతటితో 6th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. సో 7th నుంచి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుందాం. ఓకేనా, సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.